గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు పంచాయతీ పరిధిలోని కడిమిపొంతులో ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇదంతా ఏదో పచ్చని పొలాల మధ్య ఉన్నాం. ఇక్కడ గొడ్డళ్ళు కత్తులతో ఎందుకు ఎవరు దాడి చేస్తారు అనుకుంటున్నారా? కానీ ఈ ప్రాంతంలో అయితే నిన్న ఈ విధంగానే జరిగింది. ఒక ఫ్యాక్షన్ సినిమాను తలపించే విధంగా తుంగా నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి అతని అనుచరులతో పెద్ద ఎత్తున గొడ్డళ్ళు కత్తులతో పక్కనే సమీపంలో అంటే తన ఇంటికి పక్కనే ఉన్న బన్నీపాల్ కుటుంబ సభ్యులపై విచక్షణరహితంగా గొడ్డళ్ళు కత్తులతో దాడి జరిపారు. అయితే చేసేది ఏమీ లేక వీరందరూ కూడా ఒకసారికి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని తమ ప్రాణాలను అయితే కాపాడుకున్న పరిస్థితి. ముందుగా అయితే గొడవ జరగకముందు వీరందరూ కూడా వచ్చి మనం చూసుకోవచ్చు విజువల్స్ క్లారిటీగా కారుకు సంబంధించిన అద్దాలు పగలగొట్టారు. అంతేకాకుండా సీసీ కెమెరాను కూడా వీరు తుంగ నాగేశ్వరరావు అనుచరులు అయితే పగలగొట్టారు. అనంతరం వీరి దగ్గర స్ప్రే కొన్ని సీసీ కెమెరా ముందుగానే ఉంచుకున్న నేపథ్యంలో తర్వాత కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం బాధితులు బన్నీపాల్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు తుంగ నాగేశ్వరరావుకి సంబంధించి వీరికి ఎందుకు గొడవ వచ్చింది, అసలు అంతలా కత్తులతో గొడ్డలతో వీరిపైకి దాడికి రావడానికి గల కారణం ఏంటో ఇతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు మీకు తుంగ నాగేశ్వరరావుకి గొడవ ఏంటి? అంతలా కత్తులు కొడవలతో మీ మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నా పేరు మామిడిశెట్టి బెన్నిపాల్ అండి. మాది యలమంచిలి మండలం గుంపర్రు పంచాయతీ, మాది కడిమిపొంత గ్రామం. ఇతను తుంగా నాగేశ్వరరావు అనే అతను ఫస్ట్ నుంచి కూడా ఒక ఎలాగంటే నియంతగా తను చెప్పిందే వేదం, అలాగ ప్రతి ఒక్కరిని చాలామంది అందరినీ హింసిస్తున్నాడు. మాకు తినకి చిన్న గొడవ ఏం లేదు. ఆల్రెడీ రోడ్డు ఉన్నప్పుడు ఆ రోడ్ ఎక్స్టెన్షన్ అని పంచాయతీ వాళ్ళు గవర్నమెంట్ అంతా చేసేసిన తర్వాత మళ్ళీ తను స్వయంగా వచ్చి జేసీబీలతో వాటితోటి వచ్చి మా ఆవిడని మా అబ్బాయిని కొట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము కేసులు పెట్టాం. అప్పటి నుంచి మేము అతనితో మాటలు కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ వివాదం? ఈ వివాదం జరిగి దగ్గర 2020 డిసెంబర్లో ఇది జరిగిందండి. కేసులు పెట్టాం. కేసులు పెట్టిన తర్వాత మేము అప్పటి నుంచి మళ్ళీ మేము తనతో మాటలు కానీ ఉసులు కానీ ఏం లేవు. మా పని మేము చేసుకోవటం, రావటం, వెళ్ళిపోవటం జరుగుతుంది. తనకి మా మీద కక్ష ఏంటంటే అప్పుడు ఈ గోడ తీసినప్పుడు మా ఫ్రెండ్ అయినటువంటి నాగరాజు వాణి వాళ్ళు వీడియో తీశారు. ఆ వీడియో తీసిన కాడి నుంచి ఆ వీడియో సాక్ష్యాలు మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచి అయినా సరే వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని ఖచ్చితంగా చంపి తీరతానని ఖచ్చితంగా చెప్పాడు. అలాగే తను ఫస్ట్ నుంచి అలా చేసుకుంటూ వచ్చాడు. ఈ మధ్యలో రీసెంట్గా మా అబ్బాయి మా కోడలు హైదరాబాద్ నుంచి రేషన్ కార్డులు అవి తంబైటకు వచ్చారు. తంబైటకి మార్నింగ్ 7 గంటలకు వచ్చారు. 10 గంటలకల్లా తన అనుచరులతో వచ్చి ఇంతకుముందు విపరీతంగా మా అబ్బాయిని మా కోడల్ని కొట్టి ఈ సీసీ ఫుటేజీలు అన్నీ ధ్వంసం చేసి ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే ఆ రికార్డరు అక్కడే ఉన్న మా స్కోడా తాళం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వేరే కారు మా మేనలుడు సత్యనారాయణ కారు భీమవరంలో తీసుకుని వచ్చాను. వచ్చి ఆ నైటు ఇంకా కారు అక్కడ పెట్టుకుని మేము ఇంట్లో మామూలుగా ఉన్నాం. నైట్లో ఇద్దరు గుండగులు మొత్తం ఏదో రుమ్మలు అవి చుట్టుకుని చీకట్లో వచ్చి మొత్తం మా భీమవరం తెచ్చిన కారు మొత్తం అంతా టైర్లు కోసేసారు. టైర్లు కోసిన తర్వాత మేము పోలీసు వారికి ఫోన్ చేసి పోలీసు వారు వచ్చే వరకు కూడా మాకు ప్రాణభయం ఉందని తెలిసి మేము బయటకు రాలా. అప్పటి నుంచి అలాగే ఉండిపోయాం. పోలీసు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఈ డొంకలోంచి దొంగలు ఎటు వస్తున్నారో ఏంటో తెలియట్లేదు, ఈ డొంకలని మా స్థలంలో మేము బాగు చేసుకుందాం అని చెప్పి కూలోళ్ళని పిలిపించాం. కూలోళ్ళు పిలిపించిన వెంటనే తను ఏంటంటే ఈ కూలోళ్ళని విపరీతంగా బెదిరించడం మొదలుపెట్టాడు. బెదిరితే అప్పుడు నేను అన్నాను, ఏంటి మా స్థలంలో మేము పని చేసుకుంటుంటే నువ్వు దౌర్జన్యం ఇలా చేస్తాను, ఇది ఊరు అనుకుంటున్నావా, అడవి అనుకుంటున్నావా? సరే ఈ కూలోళ్ళు వెళ్ళిపోయారు, నేను చేసుకుంటానని చెప్పి నేను ఆ గడ్డి అది బాగు చేసుకుంటున్నాను. ఈలోపు ఫోన్ చేశాడు, ఒరే రెండ్రా వేసేద్దాం అన్నాడు. రెండ్రా వేసేద్దామన్న ఒక 5-10 నిమిషాల్లోనే 10 మంది కారు వేసుకుని వచ్చారు. వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఇంక మా ఏం లేదు, మేము అక్కడి నుంచి దొడ్లో నుంచి ఉన్నాం. ఇంకా పరుగులు గొడ్డళ్ళు కత్తులు మారణాయుధాలు చాయిన్లు. అంటే అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర గొడ్డళ్ళు కత్తులు అంటే అతని దగ్గర ఏమైనా ఉంటాయి, లేకపోతే రౌడీ మొక్కలు తీసుకొచ్చారా? ఆల్రెడీ రౌడీ మొక్కలు తీసుకొచ్చారండి. స్వయంగా కూడా అతను గొడ్డలు కూడా అతని దగ్గర పెట్టుకుని దగ్గరికి వేసి అది తీసుకున్నాడు. తీసుకుని ఇంకా వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. మేము ప్రాణ భయంతో జస్ట్ ఇంకా అందరూ పరిగెట్టి లోనికి ఒక్క అడుగులో మేము లోనికి వెళ్ళాం. గమ్మున డోర్ వేసుకున్నాం. అతను వచ్చి నరకబోయాడు. ఆ నరికే టైంలో మేము డోర్ వేసుకున్నాం కాబట్టి మా ప్రాణాలు ఉన్నాయి, లేకపోతే మా ప్రాణాలకి చాలా ఇదాను. ఇదే రకంగా ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ ఎలా వెళ్తావు, నిన్ను చంపి చూస్తాను, ఇది ఛాలెంజ్ చేస్తున్నాడు నన్ను, వాణిని, మసీను, టోటల్ మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీని కూడా ఖచ్చితంగా
తను చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఇదంతా అయిన తర్వాత పాపం మేము సీఏ గారికి చెప్తే సీఏ గారు అన్నీ క్షుణ్ణంగా చూసి అన్నీ క్లియర్గా మాకు సీఏ గారు బాగానే స్పందించారు. తర్వాత మేము సీఏ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఆఫీసర్లకి మేము ధన్యవాదాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ రోజున మా కోసం ఒక ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారు ఇక్కడ. రెండోది సీసీ డైరెక్ట్ లైవ్ డిఎస్పీ గారికి. కానిస్టేబుల్ అనేవాళ్ళు శాశ్వతం కాదు, సీసీ కెమెరాలు శాశ్వతం కాదు. మీ మీద దాడులు ఆగాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నాడు, అతనికి శిక్ష పడాలనుకుంటున్నారా? ఇది మేమైతే ఖచ్చితంగా శిక్ష పడాలనుకుంటున్నామండి. ఇది ఆయన బెయిల్ తీసుకుని బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి కూడా అరాచకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని గురించి మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. వాళ్ళు ఎప్పటికైనా సరే ఎక్కడైనా ప్రమాదమే. వీళ్ళు ఆస్తులు కానీ అవి కానీ ఏ రకంగా వచ్చినాయి, ఎలాగొచ్చినాయి, వీళ్ళ సంపాదన ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత, దీనికి తదుపరి ఏదైనా దానికి పరిష్కారం ఏంటనేది ప్రభుత్వం ఆలోచించాలి. దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. అతనికి ఆ డబ్బు ఎంత, ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది, దీని మీద నిఘా పెట్టిన ప్రభుత్వం పెట్టి అసలు వచ్చింది ఏ రకంగా వస్తుంది, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, వీళ్ళు ఉండే ఇది ఎంత అయినా ఒకసారి ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా మొత్తానికి మా ప్రాణాలకు హాని ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఏదైనా ఏ రకంగా సరే వీళ్ళని అతను గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అంటే మీపై కూడా ఒకసారి మిమ్మల్ని గెంటారు కూడా గోడ దగ్గర. అంటే మీరు అప్పుడు పోలీస్ కేసు ఏం పెట్టలేదమ్మా? పెట్టామండి, పోలీస్ కేసు పెట్టామండి. మా అంతలా మీ ఇంటికి వచ్చి అతను మిమ్మల్ని త్రోస్తే ఏంటి చర్యలు ఏం లేవు? చర్యలు అంటే ఆ రోజు మేము వెళ్ళామండి, ఎలమంచిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అండి కేసు తీసుకోవడానికి ఒక రోజు టైం అడిగారండి. ఆయన అడిగిన తర్వాత మా హస్బెండ్ హైదరాబాద్ నుండి వచ్చారండి. వచ్చిన కూడా మేము వెళ్తే అండి ఆ రోజు కూడా 31st నైట్ అండి. అది హాల్లో న్యూ ఇయర్ చేసుకున్నారు కానీ అండి మా దగ్గర కేసు తీసుకోలేదండి. వాళ్ళు తీసుకోలేదు. మేము ఏంటి చెప్పాలంటే ఆయన కుర్చీలు వేస్తారు అక్కడ. అయితే మేము ఈమెకి చిన్నపిల్లని తీసుకుని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అండి ఆమెను అలాగే నుంచోబెట్టారండి. వీళ్ళు వస్తే సార్ మేడం కూర్చోండి అని అనేసి షేర్ చేశారండి వాళ్ళు పోలీసులు అండి. ఎక్కడమ్మా? ఎలమంచిలి పోలీస్ స్టేషన్ అండి. అప్పుడు గంగాధారి అండి ఆయన. అయితే అప్పుడు మేము అడిగామండి, పసిబిడ్డతో పాలు ఇవ్వడానికి కూడా నుంచుని ఇస్తుంది, మేము చేయరు అడిగితే మేము ఇవ్వలేదు, మీరేమో వాళ్ళకి వచ్చినాక మేడం కూర్చోండి, సార్ కూర్చోండి అని మీరు అడుగుతూ మీరు ఏమన్నా పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందమ్మా? లేదండి అని అంటే అండి. అప్పుడు అందులో ఒక వ్యక్తి ఏమన్నారంటే అండి పార్టీ పనులు అవి ఇవి ఇస్తారు, మీరు విరగలుగుతారా అని అన్నారండి. అంటే పార్టీ పనులు ఇచ్చినందులో అని ఒక వ్యక్తిని ఒకలాగా చూస్తారా అంటే మరి చంపేసిన ఇంతేనా అంటే సత్య సావండి అని అనేసి అని అన్నారు. కానిస్టేబుల్ అని మూర్తి అని ఒక ఆయన ఉన్నాడండి అక్కడ రైటర్ అని ఆయన అన్నారండి. అంటే ఇంక మేము ఇంకా అలాగన్నాక అండి ఇంకా ఇంతేనేమో అని మేము అనుకున్నామండి. తర్వాత కేసు పెట్టామండి. కేసు పెట్టినాక వచ్చేస్తాము. తర్వాత వాళ్ళు పిలుస్తానన్నారండి. మళ్ళీ ఇంకా కేసులు అలాగే నడుస్తూ ఉన్నాయండి ఇప్పుడు కోర్టు. అంటే ఇలాంటి ఘటన మీరు ఎక్కడన్నా చూసారమ్మా? అసలు సినిమాల్లో తప్ప ఎంత ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంటికి వచ్చి కొడవలతో గొడ్డలతో కొట్టడం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? వరకు చూడలేదండి. అదే సినిమాల్లో తప్ప మా రియల్గా అయితే మేమైతే చూడలేదండి. మీరు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అంటే గొడ్డళ్ళు కొడవలతోగా వచ్చిన పరిస్థితి తర్వాత రేపు ఏదైనా జరగవచ్చు. అంటే మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? తన్ని జైలుకి తీసుకెళ్తున్నారు కానివ్వండి, ఏదో తను ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానివ్వండి, మేనేజ్ చేస్తున్నాడో ఒక 2 డేస్లోనే వచ్చేస్తున్నాడు. తను అలా రాకూడదండి, తనకు 6 పడాలండి. తనకు 6 పడితే చాలామంది హ్యాపీగా ఉంటారండి. ఈ విషయాలపై మీరు ఎప్పుడన్నా జిల్లా ఎస్పీ గారిని ఎప్పుడన్నా కలిసారమ్మా? కలిసి ఆయనకి ఏమైనా వివరించారా? మేము ఎస్పీ గారికి ఆల్రెడీ మాకు ప్రాణం హాని ఉందండి ఇతని వల్ల. ఆల్రెడీ రీసెంట్గా మనం ఇచ్చేప్పుడు నెల క్రితం ఎస్పీ గారికి మేము లెటర్ ఇచ్చామండి. అది కూడా ఎప్పుడు ఇచ్చామంటే అండి, ఇతను మేము ఏమీ లేకోకుండా మేము హైదరాబాద్లో ఉంటే మా మీద ఫ్రాడ్ కేసులు పెట్టి ఇదిగో నీ మీద కేసు పెట్టాను, ఏం పీక్కుంటావు పీక్కో, ఇదిగో నీ మీద ఇలా కేసు పెట్టాను అని చెప్పి ఇతను మాకు తప్పుడుగా అతను ఫోన్లోంచి మాకు వాట్సాప్లో పంపించిన తర్వాత మేము అతనికి ఫోన్ చేయలేదు, ఏం తిట్టలేదు, ఏమనలేదు. డైరెక్ట్గా దాని మీదే మేము ఎస్పీ గారికి సార్ మమ్మల్ని మా మీద తప్పుడు కేసులు ఇలా పెడుతున్నారని చెప్పి ఇలా పెడుతున్నారు, మమ్మల్ని చంపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము ఎస్పీ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చామండి. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ డిఎస్పీ గారి దగ్గరికి వస్తుంది, అక్కడి నుంచి సీఏ గారికి వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది అంతా కూడా ఇష్యూ ఎలా జరుగుతుంది ఏం లేదండి. ప్రధాన కారణం ఏంటంటే ఇతను అరాచకాలు చేసి వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి హెల్ప్ చేస్తానేమో అనే అనుమానం.
ఇతనికి ఏదో హెల్ప్ చేసి బయట వాళ్ళకి వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడతావు, వాళ్ళతో నువ్వు ఎందుకుంటావు ఏంటి అని అందు గురించి ఏమి లేదండి. ఇతను ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలి. లేకపోతే మేము దేనికైనా సరే, మేము ధర్నాలకైనా దేనికైనా సరే కలెక్టర్ గారి ఆఫీస్ ఎక్కడైనా సరే ధర్నీ చేసి పోనీ చంపేస్తే ఎక్కడైనా ఎక్కడైనా చచ్చిపోతాం కాబట్టి పోనీ ఎక్కడకపోతే ఎక్కడైనా చచ్చిపోతాం. మేము చచ్చిపోయిన తర్వాత మా వల్ల కొంతమంది జనం బాగుపడా పర్వాలేదు. ఇప్పుడు మేము గట్టిగా కోరుకునేది ఏంటంటే, ఇంత పట్టపగటాల కత్తులు గొడ్డల్లో వీటితోటి వచ్చి దౌర్జన్యంగా ఇలా చంపుతున్నప్పుడు ఎవరినైనా ఎక్కడైనా ఇలా చేయడు అనే గ్యారంటీ ఏమీ లేదు. ఎంతోమంది భయబంతులతో తినవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు పూర్తి ఎంక్వైరీ అయితే చేయండి. ఎంక్వైరీ లేకోకుండా ఏదో తూతం మంత్రంగా ఏమీ చేయొద్దు. చేస్తే పూర్తిగా చేయండి ఎంక్వైరీ. ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి దీని గురించి ఎలాంటి పరిష్కారం ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు. అది సిట్ అంటారో లేకపోతే సిబిఐ అంటారో సిబిఐ అంటారో ఏదంటారో ఏదైనా పర్లా అదేసి దీని గురించి పూర్తిగా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని మీ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అంటే పెప్పర్ స్ప్రే కొట్టి మా ప్రాణాలు దక్కించుకున్నామంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అసలు? అది ఈ మంత్లోనండి, మొన్న సండే అండి 7th ఆదివారం జరిగిందండి. ముందు మేము హైదరాబాద్, మీరు ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి హైదరాబాద్లోనే. నేను మా వైఫ్ మా అబ్బాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామండి. వస్తే ఆదివారం మార్నింగ్ వచ్చామండి. వచ్చి మేము జస్ట్ మా వైఫ్ ఏమో లోపల పని చేసుకుని నేను పని చేసుకుంటున్నాను. మీ పేరెంట్స్ లేరు? మా పేరెంట్స్ ఎవరు లేరండి ఇక్కడ. నేను హైదరాబాద్ వచ్చినట్టు మేమే చిన్నపిల్లడితో ఉన్నాము. ఇతను ఏం చేశాడంటే రావడం ఇంట్లోకి డైరెక్ట్ వచ్చాడండి. వచ్చేసి డైరెక్ట్ బయట జనమేనండి, ఊర్లో జనం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా తిని ఒకడే బయట జనాలు వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చాడు. నన్ను కొడుతున్నాడు. నన్ను కొడుతూ మా వైఫ్ అడ్డు మా వైఫ్ని కొట్టాడు. కొట్టినప్పటికి అలా కొట్టేసి తోసినప్పుడు మా వైఫ్ ఏం చేసింది, ఇంకా అలాగలా మా బెడ్రూమ్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతుంటే, లోపలికి బ్యాక్ సైడ్ మొత్తం హాల్లో కూడా వచ్చి అంతా చేస్తుంటే, అదే టైం మా వైఫ్ బ్యాగ్లోంచి పెప్పర్ స్ప్రే తీసి వాళ్ళందరి మీద స్ప్రే చేసిందండి. స్ప్రే చేసినప్పటికి మేము వెంటనే, మీరు ముందుగానే ఇక్కడ పెప్పర్ స్ప్రే పెట్టుకున్నా లేకపోతే? లేదండి, తను యాక్చువల్గా ఏంటంటే తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటుందండి. తను నైట్ డ్యూటీస్ చేస్తుంది అక్కడ, క్యాబ్లో వెళ్ళి వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తన బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది, తన ల్యాప్టాప్ బ్యాగ్లో. తను వెంటనే ఆ టైంలో ఇంట్లోకి రావడం ఇలా మామూలు కొట్టి వదలలేకపోయేటప్పటికి మా ఇంట్లో అద్దెకి మా మామయ్య మా అత్తయ్య ఉంటున్నారండి అద్దెకి వేరే పోర్షన్లో. వాళ్ళు వచ్చి లాగుతున్నా వాళ్ళని తోసేస్తున్నారు. అయితే ఈ లోపు మా వైఫ్ ఇంకా ఏం చేయాలో తెలియక ఈ కారాలు పెప్పర్ స్ప్రే లాగి వెంటనే వేసినప్పటికి వాళ్ళ కళ్ళు మండుతాయి కదండి. మండినప్పటికి ఏమైంది, ఇలా కొంచెం వదిలినప్పుడు వెంటనే మేము వెళ్ళిపోయి బెడ్రూమ్లో లాక్ వేసుకున్నాం. పిల్లడితో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అండి. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తిని ఏం చేశాడంటే వెళ్ళిపోయినోడు వెంటనే ఏం చేశారంటే, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుందని చెప్పి హాల్లోనే ఉంది ఈ డివిఆర్ బాక్స్, అదే రికార్డ్ అవుతుంది అని సీసీ కెమెరా. ఆ డివిఆర్ బాక్స్ మా కార్ తాళాలు పక్కనే ఉన్నాయి. ఆ రెండు లాక్కుని వెళ్ళిపోయారు మళ్ళీ, అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ పడుతుందని చెప్పి. తర్వాత ఇది అయినా 2 daysకి డాడీ వాళ్ళు వచ్చారు. డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ మళ్ళీ గొడ్డలతో ఇవన్నీ ఇలా వచ్చాడనమాట. డాడీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది జరిగిందండి, ఇలాగ అయ్యింది. మిమ్మల్ని రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టిన ఘటన అది ఎప్పుడు? అది నన్ను కొట్టింది అయితే నేను బీటెక్ చదువుతున్నాను, బీటెక్ 3rd year చదువుతున్నాను. అప్పుడు 2020 December 29th ఒకరిని కొట్టాడండి ఆల్రెడీ ఇక్కడ. ఒకవేళ ఆ రోజు కనుక పెప్పర్ స్ప్రే లేకపోతే మేము అక్కడే ఏదో జరిగేది. ఆ రోజు ఆదివారం ఏదో ఒకటి అవుతుందండి ఇక్కడ. మేము అది ఇంకా అలాగ డోర్ వేసుకోవడం వల్ల ఇవన్నీ ఎవిడెన్స్ లేకుండా పట్టుని వెళ్ళిపోయాడు ఇవన్నీ. సీసీ అప్పుడు కూడా ధ్వంసం చేశారు. వెంటనే మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మేమైతే ఇంకా అతను శిక్ష పడాలని చెప్పి అనుకుంటున్నామండి. మేము కోర్టు ద్వారానే చూస్తున్నామండి ఏదైనా. మేము 2020లో ఇలాగే ఘటన చేశారండి. పబ్లిక్గా అందరి ముందు కొట్టాడు, అంతా చేశారు. అన్యాయంగా ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా గోడ తీశారు. అప్పటికే రోడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి. దాని మీద ఇప్పటికీ కేసు నడుస్తుంది. అయినా కేసు ఉండగా కూడా ఇంట్లోకి వచ్చి ఇలాగ ఎప్పుడు ఊరి నుంచి వద్దామని చెప్పినా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టడానికి చూస్తాడు ఇతను. తిని చేసేది తప్పు అని చెప్పినందుకు అందరిని ఎవరిని పెడితే వాళ్ళని ఏదోలాగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఎప్పుడు. ఇలాగ అవుతుందండి ఊర్లోని. ఎవరినైనా బెదిరిస్తాడు. ఇంకా ఊరోళ్ళు కూడా ఏంటంటే చాలామంది భయపడుతున్నారండి. ఇంకా ఎందుకంటే ఎవరినైనా వీళ్ళకెళ్ళి ఏమైనా సాక్ష్యం చెప్పినా కానీ రేపు మన ఇంటికి వచ్చి కొట్టి ఏమైనా చంపుతాడు అని చెప్పి. ఇప్పుడు పట్టపగలు ఇలాగ అందరి ముందు వచ్చి వాయిస్ రైజ్ చేసిన వాళ్ళ మీదకే వచ్చేసి ఇలా చేస్తున్నాడు కదండి. రేపందరూ రోజు వాళ్ళ మీద కూడా వస్తాడని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు ఇంకా రావడానికి ఇంటికి. వాళ్ళు కూడా ఎవరు ఇంకా భయపడుతున్నారు. ఇంకా తన గురించి మాట్లాడడం కూడా మాట మాట్లాడడం కూడా భయపడుతున్నారండి. అలా ఉంటున్నారు. మీరెవరమ్మా గ్రామస్తులు? నా పేరు వచ్చి వాణి అండి. మాది గుంపరి పంచాయతీ. నేను ఇందులోకి అసలు ఈ విషయంలోకి రావడానికి గల కారణం ఏంటంటే 2020లో మామిడి చెట్టు బిన్నిపాల్ గారు వాళ్ళ భార్య కూడా బదులు కొడుతూ ఉండగా అప్పుడు బిన్నిపాల్ గారు వాళ్ళ అబ్బాయిని కొడుతుంటే మా హస్బెండ్ నేను వీడియో తీయడం జరిగింది. తీస్తే కనుక అప్పుడు ఆ రోజే వీడియో తీసిన రోజునే మా ఆయన గారి దగ్గర ఫోన్ లాక్కుని ఆయన్ని బెదిరించడం జరిగింది. ఒరే నేను చంపేస్తాను, వీడియో తీసి నువ్వని తెలిస్తే కనుక అలాగేలని బెదిరించడం జరిగిందండి. తర్వాత మా ఆయన బతుకు తెరువు కోసం బయటికి వెళ్ళడం జరిగిందండి. కార్ డ్రైవర్ కింద చేస్తున్నారు. 3 నెలలు అవుతుంది మా హస్బెండ్ వచ్చి. మే నెలలో వచ్చారు.
వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నేను అగ్రికల్చర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చేస్తుంటే అప్పుడు వ్యవసాయం సంబంధించి మందులు అవి ఇస్తూ ఉంటామన్నమాట. దాంట్లో ఈయన గుంపారు వెళ్ళి మందు ప్యాకెట్ ఇచ్చేసి చేనుకు సంబంధించిన మందు ఇచ్చేసి వస్తుండగా దారిలో కాసి ఆయన ఒక్కరిని షాప్ దగ్గర కాసి తుంగా నాగేశ్వరరావు అతని అనుచరుడు తుంగా నాగేశ్వరరావును అతని అనుచరుడు త్రిమూర్తులు ఇద్దరు కలిసి కొట్టడం జరిగిందండి. కొట్టిన తర్వాత ఈయన కొట్టేసి వదిలేసిన తర్వాత ఈయన భయం వేసి పారిపోయి వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి అసలు మా ఆయన్ని ఎందుకు కొట్టావని నేను అడిగితే మళ్ళీ నన్ను చాలా ఘోరంగా కొట్టడం జరిగిందండి. ప్రతి ఆడోళ్ళని కూడా అసలు ఆడది అన్న భేదం లేకుండా ప్రతి ఆడదాన్ని కొట్టడం జరుగుతుంది. ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి ప్రతి ఒక్కరిని కొట్టేస్తాడు, మాట అయితే సమాధానం చెప్పడు. ఈ తుంగా నాగేశ్వరరావు మీద గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళ మీదే ఆడదంటే చాలా ఓపుకున్న మనిషి, భూదేవంత ఓపుకున్నది. కానీ ఏంటంటే ఆడదే తన మన అన్న తేడా లేకుండా తను చేస్తున్నాడు. ప్రతిదీ మాట్లాడితే లంజి అన్న వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే తెలియదు. తర్వాత ఏమైనా మనం మాట్లాడినా ఇంట్లో వాళ్ళ చేత తప్పుడు కేసులు పెట్టించడం జరుగుతుందండి. ఇంట్లో వాళ్ళ చేత బయట వాళ్ళ చేత కూడా తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు మా మీద, బిన్నిగరాల ఫ్యామిలీ మీద. మాకు రేపొద్దున్న రోజు ఏం జరిగినా మా ఫ్యామిలీకి కానీ బిన్నిగరాల ఫ్యామిలీకి కానీ తుంగా నాగేశ్వరరావు పూర్తి బాధ్యత వహించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఇతని మీద తగిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది. అంటే అటెంప్ట్ మర్డర్ కేసుకి బెయిల్ ఇవ్వడం అనేది ఎలా జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. డబ్బు ఉంటే ఏదైనా చేయగలడు. నాకు పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా నన్ను ఎవరు ఏం పీకలేరు అని చెప్తున్నారండి ఈయన తుంగా నాగేశ్వరరావు గారు. అసలు ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఈయన చేత చాలా బాధితులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు రావడానికి కూడా అసలు రాలేని పరిస్థితి. వాళ్ళైతే ఏ తప్పు చేయలేని వాళ్ళు మేము బయట తిరగడానికి భయపడుతున్నాం మా ప్రాణ భయంతో. వాళ్ళు అన్ని తప్పులు చేసి ఎంచక పబ్లిక్గా తిరుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ పట్టపగలే తమ కుటుంబాలపై కత్తులతో కొడవలతో దాడికి వస్తే తమ ప్రాణ రక్షణ ఏముందంటూ కూడా బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతను అరెస్ట్ అయ్యి ఇప్పటికీ బెయిల్ మీద ఇంటికి వచ్చి అతను ఉన్నాడు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అతనిపై ఎవరైతే తుంగా నాగేశ్వరరావు ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకుని అతనికి శిక్ష వేయకపోతే తాము ఎంతటి చర్యకైనా పూనుకుంటామని అయితే బాధితులు చెప్తున్నారు. గ్రామస్తులు అనేక మంది బాధితులు ఉన్నారు. అయితే డబ్బు పరపతి ఉపయోగించుకొని అతని గురించి చెప్పడానికి చాలామంది బయటకు రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారంటూ కూడా వీరు బాధితులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా కత్తులు కొడవలతో ఒక ఇంటి మీదకి రావడానికి ఇది చాలా దుశ్చర్య అని చెప్పొచ్చు. దీన్ని చాలామంది ఖండిస్తున్నారు. అయినప్పటికీ కూడా అతను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇంటికి ఏ విధంగా వచ్చేసాడంటూ కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణానికి పూర్తి స్థాయిలో రక్షణ కావాలి. ఈరోజు కానిస్టేబుల్ ఉంటారు, రేపు సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ తర్వాత మా పరిస్థితి ఏంటంటే వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో ప్రాణరక్షణ కావాలంటే అతనికి కఠినమైన శిక్ష వేయాలంటూ కూడా బాధితులు అయితే వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా గుంపూరు పంచాయతీ నుంచి. పాలకొండ రూరల్ సర్కిల్ పరిధిలో గల యలమంచిలి పోలీస్ స్టేషన్లోని యలమంచిలి మండలం గుంపరు గ్రామానికి హ్యామ్లెట్ అయినటువంటి కడింపొంద గ్రామంలో మొన్న 307 కేసెస్ 2 కౌంటర్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మాకు కౌంటర్ కేసెస్ ఏంటంటే, ఒకటి ఈ బెన్నీపాల్ గారు అని చెప్పి మామిడి శెట్టి కుమారి గారు అని ఒక ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు. మా ఇంటి మీద కొంతమంది ఉండగలు మా ఇంటి మీద పడి దాడి చేశారండి. దాడి చేసి మా సీసీ కెమెరాని పగలగొట్టేశారు, మా ఇంటి అద్దాలు పగలగొట్టేశారు, కార్లు పగలగొట్టేశారంటూ రిపోర్ట్ ఇచ్చారు. అలాగే దీనికి ఆపోజిట్గా కౌంటర్గా కూడా అవతల వాళ్ళు కూడా ఒక ఇద్దరికి జబ్బల మీద రక్తగాయాలతో వచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 కౌంటర్ కేసులు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇదైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతానికి ఇంతవరకు చూసి అందులో ఒక కేసులో మాత్రం నిందితులను ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. ఇంకా మిగిలిన కేసు 2వ కేసు కూడా మేము దర్యాప్తు చేసి ఫర్దర్గా ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే చెప్తాం. ప్రస్తుతం తుంగా నాగేశ్వరరావు అని అతను అరెస్ట్ చేసామండి. అతను వెంట కూడా 4 అనుచరులను అరెస్ట్ చేసాము. వాళ్ళు అనుచరులు స్థానికులు కాదంటున్నారు. స్థానికులు కాదండి, వాళ్ళు ఎక్కడో బాపట్ల నుంచి చీరాల నుంచి వచ్చున్నారు. అడిగితే ఇక్కడ వాళ్ళ కోళ్ళ మకాంలో పనిచేస్తామని చెబుతున్నారు. వాళ్ళు కొంచెం కూడా డీటెయిల్గా వెరిఫై చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.